అందరికీ నమస్తే అన్న. ఈ రోజు మన శ్రీ సత్సాయి జిల్లాలో ధర్మవరంలో సిద్ధగుట్టలో వెలిసిన శ్రీ అవధూత తిక్కనారాయణ స్వామి సప్తాహం అయితే ఇక్కడ కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి. మరి ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయి మొత్తం అయితే తెలుసుకుందాము. నమస్తే స్వామి. జై శ్రీమన్నారాయణ. కృష్ణాయ వాసుదేవాయ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. భాగవతులందరికీ సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించుకుంటూ మన ధర్మవరం పట్టణంలో శ్రీ సిద్ధగుట్టలో వెంచేసినటువంటి తిక్కస్వామి అవధూత నారాయణ స్వామి వారి యొక్క సన్నిధానమున ఎంతో వైభవోపేతంగా రెండవ పర్యాయము భాగవత్ సప్తాహం జరుగుతున్నది. ఈ భాగవత్ సప్తాహము 27/7/2026 నుంచి 27/7/2026 వరకు వైభవోపేతంగా జరుగుతున్నవి. ఇందులో భాగంగా రేపటి దినం రుక్మిణీ కృష్ణుల కళ్యాణ ఘట్టం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా తప్పకుండా ఈ యొక్క రుక్మిణీ కళ్యాణంలో పాలు పంచుకొని కృష్ణ పరమాత్మ కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాము. ఇక్కడ జరిగేటువంటి సేవా కార్యక్రమం చిన్నగా చెప్తాం. తిక్కనారాయణ స్వామి సన్నిధానమున ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు విశేష దినాల్లో అత్యధిక సంఖ్యలో వస్తారు. ప్రతిదినము 50 మంది నుంచి 100 మంది దాకా ప్రసాదం తీసుకుంటారు. భోజన కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా వీరు భక్తుల సహాయ సహకారాలతో ఈ యొక్క నిత్యాన్నదానము అప్రతిహితంగా కొనసాగిస్తూ ఉన్నారు. మరియు ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా రక్తదాన శిబిరాలు ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఉచితంగా వైకుంఠ రథం ఉన్నది. కావలసిన వాళ్ళు ఆ యొక్క కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే ఆ నాగరాజస్వామి పంపిస్తాడు. తర్వాత ఫ్రీజర్ ఎవరైనా కూడా కావలసిన వాళ్ళు ఆ యొక్క శవపేటికను ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఆపత్కాలంలో వారి ప్రాణాలు రక్షించడం కొరకు అంబులెన్స్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. మీకు ఏమేమి సందేహాలున్నా వివరాలు కావాలన్నా ఇక్కడ ఉన్నటువంటి నాగరాజు వారిని కన్సల్ట్ చేసి ఆ యొక్క సేవలు పొందవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మీరేమేని దానం గాని ధర్మం గాని ఇతోధికంగా సహాయ సహకారం అందించేటువంటి వ్యక్తులందరూ భగవతులందరూ కూడా ఈ యొక్క ఆశ్రమానికి విచ్చేసి కనులారా వీక్షించి సేవా కార్యక్రమాలు తృప్తి చెంది ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేయూతనిచ్చి ధన సహాయం గాని ఆర్థిక సహాయం గాని వస్తు రూపేణ గాని ధనదాన్ని సమృద్ధిగా ఇచ్చి కార్యక్రమాలు దిగ్విజయంలో సహకరిస్తారని చెప్పేసి మేమందరూ కూడా కోరుకుంటున్నాం. జై శ్రీకృష్ణ. రేపటి దినం రుక్మిణీ కళ్యాణం ఉంది. ఉదయం 7 గంటల నుంచి రుక్మిణీ కళ్యాణ కార్యక్రమం, భగవద్గీత పారాయణ కార్యక్రమం ఉన్నాయి. తప్పకుండా భక్తాదులందరూ విచ్చేసి కార్యక్రమంలో పాల్పంచుకొని జగద్గురు అయిన కృష్ణ పరమాత్మ యొక్క ఆశీర్వాదాలు పొందవలసిందిగా కోరుచున్నాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈ అడ్రస్ వచ్చేసి మన ధర్మవరంలో హెచ్పి గ్యాస్ ఆఫీస్ బ్యాక్ సైడ్ లోనే ఉంటుందండి. శ్రీ సిద్ధగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పక్కనే శ్రీ అవధూత తిక్కనారాయణ స్వామి ఆలయం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరూ విచ్చేయాల్సిందిగా కోరుతున్నామండి. ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే.